పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన బలగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తనని వద్దనుకున్న వారి చేతే కావాలనిపించేలా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ నుండి 230 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పిండ్రంగి వలస నుండి 100 కుటుంబాలు, పులుగుంటి నుండి 30, బడనాయిక వలస కాలనీ నుండి 20, పద్మాపురం నుండి 40, రొడ్డ వలస నుండి 20, గలపాడు నుండి 10, చంద్రమాను వలస నుండి 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరందరినీ మంత్రి తెదేపా కొండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని చెప్పిన వారే ఈరోజు పోలవర్షం కురిపిస్తూ ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అన్నారు. తనకి ఓటు వేసినా వేయకపోయినా గెలిచాక ఒక గిరిజన శాఖ మంత్రిగా గిరిజనలో కాదో చూస్తాను తప్ప ప్రజల్లో పార్టీని చూడనన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక 500 కోట్లతో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. ఎందుకు వచ్చారో అని అడిగిన పరిస్థితి నుండి మా సంయమ ఖచ్చితంగా రావాలి అని బొట్లు పెట్టి డాన్సులేసి బాజా బంచుతో తీసుకొచ్చినటువంటి ఈ రోజుకి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇందాక అయ్యా మాట్లాడాడు, ఇలా చేస్తే మనం రావడం ఎందుకు, వాళ్ళు పిలిచినప్పుడే మనం వద్దాము అని తిరుపతి గారు కూడా చెప్పారు. ఇందాక అన్నాం అంటే ఆ రోజు రాత్రి ఆడవాళ్ళందరైతే ఎవరేమనలేదు, తప్పెందుకు. మగాళ్ళలో కొంతమంది అంటే ఊపుడమ్మ తల్లి ఉంటారు కదా, అప్పుడు మనకి ఊపుడమ్మ తల్లి ఉంటది క్యూట్ అన్నారు. తర్వాత ఈ రోజు అందరూ కూడా అనుకొని ముక్త కంఠంతో మా సంయమ్మ రావాలి. ఎందుకంటే ఈ ఊరు నాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు, జన్నోళ్ళు ఉన్నారు, గుమ్మడోళ్ళు ఉన్నారు, నాకు చుట్టాలు ఉన్నారు, దూరం దగ్గర బంధువులే మొత్తానికి. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు మా ఆడపిల్ల మా ఊరు రావాలని సగౌరవంగా తీసుకొచ్చాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను ఒక మాట కూడా అన్నాను, వాళ్ళు మనల్ని రానిచ్చినా రానివ్వకపోయినా, మనకు ఓటేసినా వేయకపోయినా, వాళ్ళ గిరిజనులు అవునా కాదా, వాళ్ళకు మనం ఖచ్చితంగా సేవ చేయాలి, రోడ్లు వేయాలి, వాళ్ళకి అన్ని పనులు చేయాలి అని మాత్రం మేము ముందే అనుకున్నాం. ఎందుకంటే ఈ రోజు నీటి సమస్య ఉందంటే ఖచ్చితంగా నీటి సమస్య తీరుస్తాం. ఎక్కడ బోరింగ్ వేయాలి అక్కడ ఇందాక అడిగారు, బోరింగ్ కావాలా, మనం ఖచ్చితంగా బోరింగ్ మీకు వేయిస్తామని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాల కోసం కాదు, మీరు ఓట్లు వేసారా లేదని అడగడానికి కోసం కూడా కాదు. ఓట్లు వేయొచ్చు మానేయొచ్చు, దానికే ఉంది. ఆ రోజు మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేశారు. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మీకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మీరు పిలవగానే పలుకుతారు, మీరు ఎవరు ఇంటికి వస్తే వెంటనే మిమ్మల్ని పలకరిస్తారనేది చూసుకొని మీరు ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చక్కగా మాట్లాడాడు, చెప్పండి. ఆయన నాకు తెలియదు అనుకుంటానే చక్కగా మాట్లాడాడు. అంటే ఎవరైనా మాట్లాడగలిగితే చక్కగా మాట్లాడతారు. వాళ్ళ మనసులో బాధ మనకు తెలిస్తేనే నేను ఏమైనా చేయగలుగుతాను. కాబట్టి మనం ఇంతకు పూర్వం ఇప్పటికీ మనకు అదే వ్యత్యాసం. ఇంతకు పూర్వం ఏంటి, మనకు ఐటీడీఏలు ఏ ఉండేవి కాదు, ఐటీడీకి వెళ్ళలేకపోయేవాడు. ఎక్కడికి వెళ్ళాలో మీకు ఎవరికీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు భయం ఎక్కువ. కాబట్టి అభివృద్ధి ఆగిపోయిందని ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మీకు ఎన్ని గోకులు వచ్చాయి, ఎన్ని పశువులు వచ్చాయి, ఎన్ని మీకు అందరికీ వచ్చిన తర్వాత ఈ రోజు మీకు అందరికి కూడా ఐటీడీఏ ద్వారా వస్తున్నాయి. ఆ ట్రైకార్ లోన్లు ఎప్పుడైతే ఆపేశారో ఆ ట్రైకార్ లోన్ మళ్ళీ వాళ్ళు శాంక్షన్ చేయిస్తున్నాం, మీకు అందరికీ గోకులాలు ఇప్పిస్తున్నాం. అందుకోసమే కాబట్టి మీకు గ్రామాల్లో రోడ్లు అవుతాయి, కాలువలు అవుతాయి, వాటర్ ఖచ్చితంగా ఎక్కడైనా ప్రాబ్లం అంటే ఇస్తాము. చదువుకున్న పిల్లలకి హాస్టల్ సీట్లు ఉంటాయి, చదువుకోవడానికి హాస్టల్ కూడా మంచి చక్కగా తయారు చేస్తున్నాం. ఎందుకంటే మన గిరిజనులకు కావాల్సింది ఏంటి, విద్య, వైద్యం, రోడ్డు, తాగునీరు, సాగునీరు. ఈ 5 ఉంటే చాలు మనకి. ఈ 5కి మీరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఖచ్చితంగా గిరిజనులందరూ బాగోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మహాయజ్ఞం ఇది. ఎందుకంటే మనం ఏ రోడ్లు ఎంతవరకు చాలా మంది పెద్దలు చెప్పారు, మా ఊరికి 1 కోటి రూపాయలు ఇచ్చారంటే మా ఊరికి 2 కోట్లు ఇచ్చారని. మొత్తం మన సాలూరు నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాల్లో 500 కోట్లతో డెవలప్ చేసాము. అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మన ఎస్టీ గ్రామాలకు ఇస్తున్నటువంటి గౌరవం.